వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం లగ్నాధిపతి ఉన్న స్థానం మరియు విశిష్టత అనే అంశం. లగ్నాధిపతి ఒక జాతకానికి మూలాధారం. మీరు ఏ లగ్నంలో జన్మించినా మీ లగ్నాధిపతి కేంద్రంలోనో లేదా కోణంలోనో అమరి ఉన్నారంటే అది ఒక బలం. అప్పుడు లగ్నాధిపతి మంచి స్థితిలో ఉన్నారని అర్థం. ఇక లగ్నాధిపతి మంచి స్థితిలో ఉన్నారంటే జాతకుడు తెలివైనవాడు, స్వాభిమానం, ఆత్మగౌరవం కలిగినవాడు, స్వీయ ఆలోచనాపరుడు మరియు తన జీవితాన్ని తానే నిర్ణయించుకునే శక్తి కలిగి ఉంటాడు. ఆర్థిక విజయం సాధించాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. సో మొదటి బలమైన స్థానాలు కేంద్ర స్థానాలు. ఉదాహరణకు ఒక మేషలగ్న జాతకానికి లగ్నాధిపతి కేంద్ర స్థానమనే 4వ స్థానంలో ఉంటే నీచం అన్న కేంద్ర బలాన్ని పొందుతారు. సప్తమ కేంద్రమనే శుక్రుని ఇంట్లో ఉన్న బలంగా ఉంటారు, లగ్నాన్ని వీక్షిస్తారు. దశమ కేంద్రంలో ఉచ్చ బలాన్ని పొందుతారు. లగ్నంలో ఉంటే స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొందుతారు. ఇక కోణ స్థానాలైన పంచమ స్థానం సింహంలో పవర్ఫుల్గానే ఉంటాడు. 9వ స్థానమైన ధనుస్సు, ఇది కూడా ఒక పవర్ఫుల్ స్థానమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి అతి మిత్ర స్థానాలు. అప్పుడు లగ్నాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండడం మొదటి తరహా బలం. స్వంత రాశి ఉచ్చ బలం అనేది ఒక సపరేట్ కథ. ఇక్కడ లగ్నాధిపతి స్థితి బలం 100% పనిచేస్తుంది. ఒక సక్సెస్ఫుల్ మనిషిగా, ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిగా, ఆర్థిక వృద్ధిని కలిగి ఉండడం, దీర్ఘ ఆయుష్ను కలిగి ఉండడం, స్వంత ప్రయత్నాల ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునేవాడిగా మారుతాడు. సో లగ్నాధిపతి విషయానికి వస్తే కేంద్రంలో కానీ కోణంలో కానీ అమరి ఉంటే మంచిది. స్వంత రాశిలో ఉన్న, ఉచ్చ స్థానంలో ఉన్న, దిగ్బలాన్ని పొందిన ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సరళమైన మార్గమని చెప్పవచ్చు. ఉదాహరణకు మేషలగ్నానికి లగ్నాధిపతి 10వ స్థానంలో ఉంటే ఉచ్చం ప్లస్ దిగ్బలం, వృశ్చికానికి 10వ స్థానంలో ఉంటే అతిమిత్ర స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. వృషభ, తులా లగ్నాలకు లగ్నాధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉంటే దిగ్బలంలో ఉంటారు. మిథున, కన్యా లగ్నాలకు బుధుడు లగ్నంలో ఉంటే స్వంత రాశి దిగ్బలం, ఉచ్చం అనే స్థితిని పొందుతాడు. కర్కాటక లగ్నానికి చంద్రుడు 4వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు. సింహ లగ్నానికి రవి భగవానుడు 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు. కోణస్థానమనే మేషంలో ఉంటే ఉచ్చ బలాన్ని పొందుతాడు. బట్ సింహ లగ్నానికి రవి 10వ స్థానంలో కేంద్ర బలంతో పాటు దిగ్బలాన్ని పొందడం ఉచ్చ స్థితి కంటే మంచిది. ఇది ఒక జ్యోతిష శాస్త్రంలోని సూక్ష్మ రహస్యం. అంటే రవి భగవానుడు ఒక అశుభగ్రహం, మేషం ఒక అశుభ స్థానం. లగ్నానికి కోణస్థానం. పాపగ్రహాలు కోణ స్థానాల్లో ఉండకూడదు. కేంద్ర స్థానం పాపగ్రహానికి అత్యంత ప్రయోజనాలను ఇచ్చే స్థానం. తులా లగ్నానికి, వృశ్చిక లగ్నానికి ఆల్రెడీ తెలుసుకున్నాము. ధనుర్లగ్నానికి, మీన లగ్నానికి గురు భగవానుడు లగ్నంలో ఉంటే స్వంత రాశి మూల త్రికోణ బలం, దిగ్బలాన్ని పొందుతారు. మకర, కుంభ లగ్నాలకు శని భగవానుడు సప్తమ కేంద్రంలో దిగ్బలాన్ని పొందుతారు. బట్ ఈ 2 స్థానాలు తీవ్ర శత్రుగ్రహ స్థానాలు. సో శని భగవానుడు ఈ 2 స్థానాల్లో దిగ్బలాన్ని పొందినప్పుడు ఆటోమేటిక్గా లగ్నాన్ని వీక్షిస్తారు. అయితే శని బలంగా ఉన్నప్పుడు సమస్యలు కూడా ఉంటాయనేది మర్చిపోకూడదు. ఇది కాక 3, 6, 8, 12 స్థానాల్లో లగ్నాధిపతి ఉన్నప్పుడు అవి లగ్నాధిపతికి మిత్ర స్థానాలైతే తీవ్రత
తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని, 12వ స్థానంలో అతిమిత్ర స్థానం అనే బలాన్ని పొందుతాడు. కానీ 3, 6 స్థానాలు మంచివి కావు. వృషభ లగ్నానికి శుక్రుడు 6వ స్థానంలో స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొందుతాడు. అష్టమ స్థానంలో కూడా అంత చెడుగా చెప్పకూడదు. 12వ స్థానంలో కూడా అంత చెడుగా చెప్పడానికి కాదు. అప్పుడు శుక్రుడు ఎక్కడున్నా లగ్నం పనిచేస్తుంది. ఇక మిథున లగ్నం బుధుడికి 6వ స్థానం మాత్రమే ప్రతికూల ఫలితాలనిస్తుంది. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు చంద్రుడు 6వ స్థానంలో అతిమిత్ర స్థానమనే స్థితిలో ఉంటాడు. చంద్రుడిని మాత్రం లెక్కించేప్పుడు శుక్లపక్షమా కృష్ణపక్షమా అని పరిశీలించడం ముఖ్యం. అష్టమ స్థానమైన కుంభంలో ఉన్నప్పుడు శుక్లపక్ష చంద్రుడైతే సమస్యలుండవు. 12వ స్థానం పెద్దగా సమస్యలనివ్వదు. సింహలగ్నానికి సంబంధించినంత వరకు 6వ స్థానం రవి భగవానుడికి శత్రుస్థానమన్నా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నారని తీసుకోవాలి. కాబట్టి పెద్దగా నెగటివ్ అని తీసుకోకూడదు. అదేవిధంగా 8వ స్థానం గురు భగవానుని స్థానం, 12వ స్థానం చంద్రుని స్థానం నెగటివ్ అని తీసుకోకూడదు. కన్యా లగ్నానికి 6వ స్థానం బుధుడికి సమస్యలనిచ్చే స్థానం కాదు. అయితే 8వ స్థానం సమస్యలనిచ్చే స్థానం, 12వ స్థానం అతిమిత్ర స్థానం కాబట్టి సమస్య లేదు. తులా లగ్నానికి సంబంధించినంత వరకు శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చమవుతారు. 8వ స్థానం స్వంత రాశి, 12వ స్థానంలో మాత్రమే నీచమవుతారు. అక్కడ కూడా నీచ భంగం ఏర్పడితే సమస్యలుండవు. వృశ్చిక లగ్నానికి కుజుడు 6వ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని పొందుతాడు. అష్టమ స్థానంలో అతి శత్రుస్థానం అనే స్థితిలో ఉంటాడు. 12వ స్థానం అంత నెగటివ్ స్థానమని చెప్పడానికి కాదు. అది ఒక సహజ శుభగ్రహ స్థానం అని తీసుకోవచ్చు. ధనుర్లగ్నానికి గురువు 6వ స్థానంలో స్థిర రాశిలో నెగటివ్ అని చెప్పడానికి కాదు. అష్టమ స్థానంలో ఉచ్చబలంతో ఉంటారు, సమస్య లేదు. 12వ స్థానంలో అది కూడా ఒక స్థిర రాశి కాబట్టి సమస్య లేదు. సో ధనుర్లగ్నానికి గురువు ఈ స్థానాల్లో ఉంటే నెగటివ్ అని తీసుకోకూడదు. మకర లగ్నానికి సంబంధించినంత వరకు శని భగవానునికి 6వ స్థానం అతిమిత్ర స్థానం, 8వ స్థానం మాత్రం అతి శత్రుస్థానం. అక్కడ ఉండకూడదు. అక్కడ ఉంటే లగ్నం చాలా బలహీనమవుతుంది, లగ్నం పని చెయ్యదు. 12వ స్థానం గురువు యొక్క స్థానం, ఇబ్బంది లేదు. కుంభలగ్నానికి 12వ స్థానంలో ఉంటే అది తన స్వంత రాశి అనే బలాన్ని పొందుతారు. అష్టమ స్థానంలో ఉంటే అతి మిత్రస్థానం అనే స్థితిని పొందుతారు. 6వ స్థానం మాత్రం అతి శత్రుస్థానం అనే స్థితి కాబట్టి నెగటివ్ ఫలితాలను ఇస్తారు. మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు 6వ స్థానంలో అతిమిత్రస్థానమనే స్థితిని, అష్టమ స్థానంలో తీవ్ర శత్రుస్థానమనే స్థితిని, 12వ స్థానం ఒక స్థిర రాశి కాబట్టి అక్కడ ఉండడం తప్పు కాదు. సో లగ్నాధిపతి బలంగా ఉన్నవాళ్ళు సమర్థవంతమైన వ్యక్తులుగాను, ఇతరులకు ఆదర్శంగాను, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగాను, ధైర్యవంతులుగా మారడానికి మీ లగ్నాధిపతి సహాయం చేస్తాడు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.